ఉత్తరాంధ్రలో కూటమికి మాస్ స్ట్రోక్ తగిలింది. అలా ఎందుకు జరిగిందో ఒకసారి ఈ వీడియో చూద్దాం. సో వెల్కమ్ టు మహానగర్, నేను మీ మనోజ్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీకి మాస్ స్ట్రోక్ తగిలింది. మేధావర్గం ఆలోచనలను పసిగట్టకుండా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాయనే చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. వైఫల్యం ఎక్కడ జరిగింది, బాధితులు ఎవరనే పోస్ట్ మార్టం మొదలైంది. సో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ ఉత్తరాంధ్రలో. సో పీడీఎఫ్ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గతంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు పనిచేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అలాంటిది ఒక అభ్యర్థి పక్షాన అధికార పక్షం నిలబడటం, టీచర్లను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించడం నెగిటివిటీ కారణమైందనే విశ్లేషణ కూడా జరుగుతుంది. ఇక్కడ గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు అనే చర్చ కంటే ఉత్తరాంధ్ర మా బలం అని చెప్పుకుంటున్న చోట పరాజయం, దాని వెనుక కారణాలను సమీక్షించుకోకపోతే నష్టం తప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కూటమిలో స్పష్టమైన చీలిక ఏర్పడింది. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు, బీజేపీ బహిరంగంగానే పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడుకి పనిచేశాయి. సో ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన పార్టీల ఆలోచనలను ప్రభావితం చేయవద్దని బీజేపీ నేత మాధవ్ హెచ్చరించారు. బీజేపీ విభేదించిన దానిని సమీక్షించుకోకుండా జనసేన టీడీపీ ఒక్కటై రఘువర్మకు అండగా నిలిచాయి. సో మద్దతు ప్రకటించినంత ఈజీగా టీచర్ల సంఘాలను ఒప్పించడం, ఇంకా పీడీఎఫ్ వ్యూహాలను అంచనా వేయడంలో వైఫల్యం చెందాయి జనసేన టీడీపీ. సో శ్రీనివాసులు నాయుడిని విజేతగా ప్రకటించే సమయంలోనూ హైడ్రామా నడిచింది. ఏ కారణం చేతనైనా ఫలితాల్లో తేడా వస్తే ఎంటర్ అయ్యేందుకు బీజేపీ రెడీ అయింది. సో శ్రీనివాసులు నాయుడికి విజయాన్ని తమ వ్యూహంగా చెప్పుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ విమర్శల పాలైంది. సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టుకొని గెలిచినందున శ్రీనివాసులు నాయుడు కూటమి అభ్యర్థినని క్లెయిమ్ చేసుకోవాలనే ఆలోచన కూడా పీఆర్టీ గండి కొట్టింది. సో తనను రాజకీయ పార్టీలకు అంటగట్టవద్దని శ్రీనివాసులు నాయుడు చెప్పేశారు బహిరంగంగానే. సో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రధానమైన ప్రభుత్వ, ప్రైవేట్ రంగం నుంచి ఓటర్లుగా ఉన్న టీచర్ల ఆందోళనను పసిగట్టే దిశగా కూటమి నాయకత్వం ఆలోచన చేయకపోవడం నిజంగా పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. కొందరు అంతర్గతంగా విభేదించిన మరికొందరు అంటీముంటున్నట్టు వ్యవహరించడానికి కారణం అదే. సో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హుందాగా వ్యవహరించిందనే చర్చ జరుగుతుంది. పరోక్షంగా పీఆర్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆ ప్రచారం ఎక్కడా కూడా మీదకి రాకుండా పకడ్బందీగా వ్యవహరించింది వైసీపీ. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆతృత వెనుక అంతరార్థం ఏంటని మంత్రి అచ్చెన్నకు చురకలు అంటించారట మాజీ మంత్రి అమర్నాథ్. సో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తెలుగుదేశం, జనసేనలో అంతర్గత సమీక్షకు కారణమైంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.